పార్టీ కోసం కష్టపడిన వారిని తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుంటుందన్న విషయం మరోసారి రుజువైందని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కడంతో చీపురుపల్లిలో ఆయన అభిమానులు తెదేపా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం నుండి చీపురుపల్లి 3 రోడ్ల జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి భారీ బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ఇప్పుడు పట్టాభిషేకం జరిగిందన్నారు. నాగార్జునకి డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు విధేయతకు పట్టం కట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా అభిమాన నాయకుడు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, యంగ్ డైనామిక్ లీడర్ అయినటువంటి శ్రీ కిమిడి నాగార్జున గారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా నియమించినటువంటి సందర్భంగా ఈరోజు చీపురుపల్లి 3 రోడ్ల సెంటర్లో అభిమానుల సమక్షంలో భారీ మందుగుండు సామాగ్రితో కాల్చుతూ, అలాగే ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచునే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు అందరికీ కూడా స్వీట్లు పంచడం జరిగింది. ఇది ఎంతో శుభదినం ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి నిరీక్షిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అలాగే ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే కిమిడి నాగార్జున గారు అమెరికన్ ఉద్యోగం వదిలేసి ప్రజల కష్టాలు చూసి అతను రాజకీయాలు దిగడం జరిగింది. 9 సంవత్సరాలు చీపురుపల్లి నియోజకవర్గాన్ని కట్టికి రెప్పలా కాపాడుకొని ఎమ్మెల్యే టికెట్ వదిలేసి ఆయన ఈ రోజు ప్రాణత్యాగం చేసినందుకు చంద్రబాబు గుర్తించి ఈ రోజు విజయనగరం జిల్లా డీసీసీ చైర్మన్ గా పదవి చాలా సంతోషం. ఇది విజయనగరం జిల్లా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు, అలాగే కార్యకర్తలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆయన ప్రజలందరినీ చాలా గుప్పెట్లో పెట్టుకొని మళ్ళీ రాబో రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తారనేసి ఆయన ఈ రోజు ఈ పదవి తీసుకున్నారనేసి నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగనే ఈ రోజు 4 మండలం చాలా మంది కార్యకర్తలు రావడం జరిగింది. బాణాసంచా కలిసి 3 రోజు జంక్షన్ లో ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఇదంతా ఈ పదవి రావడానికి కారణం చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా చీపురుపల్లి మండల ప్రజల వల్లనే ఈ రోజు నాగార్జున గారి పదవి వచ్చిందనేసి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి పదవులు కష్టపడిన అందరికి ఇస్తారనేసి చంద్రబాబు నాయుడు మరీ కోరుతున్నాం.